గైస్, వెల్కమ్ టు ఎస్పిసి ఛానల్. మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. సో ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫైనల్ జరగబోతుంది. అంటే విజేతను ప్రకటించేటటువంటి ఒక రోజు ఈరోజు. ఓకే, సో మనకు తెలుసు టాప్ 5 ఉన్నారు హౌస్లో. అది తనుజ, కళ్యాణ్, డిమాన్ పవన్, ఇమాన్యుయల్ అండ్ సంజన గారు. సో వీళ్ళు 5 మంది టాప్ 5గా ఉండి పంచపాండవులాగా దాంట్లో ఉన్నారు. సో వీళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కొంతమంది నిన్న మొన్న అంటే లాస్ట్ సాటర్డే సండే కానీ లాస్ట్ సాటర్డే సండే అని చెప్పేసి, లేకపోతే ఫ్రైడే అని చెప్పేసి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లాస్ట్లో అయితే ఎంటర్టైన్ చేయడానికి శివాజీ, తర్వాత ప్రదీపు, శ్రీముఖి, ఇట్లా రకరకాలు వచ్చేసారు. గేమ్స్ కండక్ట్ చేశారు, వాళ్ళని జస్ట్ ఎంటర్టైన్ చేశారు. ఒక మ్యూజికల్ నైట్ లాగా పెట్టినట్టున్నారు. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ సో ఇక సండే వచ్చేసి బిగ్ డే ఫర్ ఎనీ బిగ్ బాస్ సీజన్. ప్రతి బిగ్ బాస్లో ఫైనల్ అనేది ప్రేక్షకులంతా ఆసక్తిగా అదే పనిగా అసలు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చూస్తూ ఉంటారు. సో ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే బెట్టింగ్ కూడా పెడుతుంటారు గైస్. సో ఇది జరుగుతుంటుంది కామెడీగా, అది ఇది. సో నేను చూసింది ఏంటంటే, చాలా శాతం నేను చూసింది అయితే ఈ పిఆర్స్, అంటే ఈ యొక్క కంటెస్టెంట్లకు పిఆర్లు ఉంటారు కదా, వీళ్ళు ఏ రేంజ్కి వెళ్ళిపోయారు అంటే పేపర్స్లో, అంటే పేపర్స్ ప్రింట్ ఇవ్వటము, అది కాలేజీలలో డిస్ట్రిబ్యూట్ చేయటము, బస్సులో డిస్ట్రిబ్యూట్ చేయటము, తర్వాత ఇంటింటికి వెళ్ళిపోయి మా కంటెస్టెంట్కి ఓటేయండి, ఈ మిస్డ్ కాల్స్ ఇవ్వండి, ఈ విధంగా అడగటము, ఇవన్నీ జరుగుతున్నాయి. తర్వాత హోర్డింగ్ కూడా, ఒక ప్లెకార్డ్స్ వచ్చేసి హోర్డింగ్ పెడుతున్నారు అక్కడక్కడ. తర్వాత పేపర్లో డిస్ట్రిక్ట్ ఎడిషన్స్లో కూడా ఇది అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. ఇది కాకుండా ఇంకా రేంజ్ ఏంటంటే, హైయెస్ట్ రేంజ్ ఏంటంటే, సినిమా చూస్తున్నప్పుడు ఇంటర్వెల్స్లో యాడ్స్ కానీ లేదా మధ్యలో వచ్చేస్తుంటాయి అనమాట. మన ఈ కంటెస్టెంట్కి వెయ్యండి, అసలు మనవాడు, మన తెలుగువాడు, లేకపోతే మన జిల్లా వాడు, లేకపోతే మన క్యాస్ట్ వాడు, ఇట్లా రకరకాలని చెప్పేసి, ఒకటి కాదు, ఈ విధంగా చాలా చాలా అయితే నేను చూశాను. మీమ్స్లో చూశాను, తర్వాత నేను సోషల్ మీడియాలో కూడా అక్కడక్కడ ఇవన్నీ చూశాను అనమాట. సో ఇది జరిగింది. ఇది మరి పబ్లిసిటీ స్టంట్ అని అంటామా, లేకపోతే ఇంకోటి అంటామా అనేది మీకు నేను వదిలేస్తున్నాను. సో ఈ రేంజ్లో అయితే అవసరం లేదు. మనకు నచ్చితే వేసుకుంటాం, లేకపోతే లేదు, అంతేగాని ఇవన్నీ అవసరం లేదు. ఇకపోతే మనం ఈరోజు బిగ్ డే గురించి మీకు అప్డేట్స్తో నేను వచ్చాను. ఇవి ఇక్కడ నేను 2 వీడియోలు చేయదలుచుకున్నాను. ఒకటేంటంటే, మనకు ఆల్రెడీ టాప్ 3 అయితే తెలిసిపోయింది. టాప్ 3 ఎలిమినేటర్ తెలిసిపోయింది. 5లో ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది మనకు తెలిసిపోయింది. సో ఇంకా అయితే జరుగుతూనే ఉంది. స్టిల్ 7, ఈరోజు నైట్ 7 వరకు కూడా షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది లాస్ట్ మూమెంట్ ఇస్తారు, ముందే ఇవ్వరు అనమాట. ఇప్పుడు యాక్చువల్గా ప్రతిసారి ఏం జరుగుతుందంటే, సండే ఎపిసోడ్, అంటే సండే ఎవరు ఎలిమినేట్ అయ్యారు, సాటర్డే ఎలిమినేట్ అయిపోయి సాటర్డేనే మనకు షూటింగ్ జరిగిద్ది. ఆ విధంగా అక్కడ ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఇంకొకరికి కానీ, అందరికీ కూడా తెలిసిపోయింది ఈరోజు ఎవరు ఎలిమినేట్ అయ్యారు ఏంటి అనేది. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, లాస్ట్లో ఒక 1 అవర్ ముందు, అంటే ప్రతి 1 అవర్కు ఒక షూటింగ్ తీసేసి దాన్ని మన బిగ్ బాస్ ఎడిటింగ్ టీం పంపించేసి అక్కడే ఇస్తానంట. అంటే మీకు టెలికాస్ట్, ఇప్పుడు మీకు 6 గంటలకు టెలికాస్ట్ జరుగుతుందంటే, అది మేబీ 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో తీసినటువంటి, ఎడిటింగ్ చేసినటువంటి ఒక ఎపిసోడ్ అనమాట. సో దాన్ని మనకు 6 o'clockకి రోజు లైవ్ స్టార్ట్ చేస్తారు. ఇకపోతే మనకు 7 o'clock మనం చూడగలుగుతున్నామంటే, అది 5 o'clock నుంచి 6 o'clock జరిగి ఉంటుంది దాని ఉద్దేశం. సో ఈ విధంగా ఇది ఎలిమినేషన్ అయితే ఇంకా జరగలేదు గైస్. ఎలిమినేషన్ అయితే, ట్రోఫీ లిఫ్టింగ్ అయితే ఇంకా జరగలేదు. సో అది ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇంకా మనకైతే అప్డేట్స్ రాలేదు. మనకే కాదు, వాళ్ళు వాంటెడ్గా ఈసారి ఏం చేశారంటే, క్యూరియాసిటీ పెంచడం కోసం, ఎవరైనా కొంచడం కోసం లీకులు చేస్తూ ఉన్నారు. ఆ లీకులు కూడా కొంతమంది ఒక కంటెస్టెంట్కి, ఇంకో కంటెస్టెంట్కి లీకులు అయితే చేస్తున్నారు. సో ఇది జరిగేటటువంటి ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ అనమాట. ఇక మనం మ్యాటర్లోకి వస్తే, టాప్ 5 మీకు తెలుసు.
లైక్ టాప్ 5 ఎవరు ఉన్నారో మీకు తెలుసు. ఇకపోతే ఎలిమినేట్ అయింది అంటే ఎవరు టాప్ 5లో ఎలిమినేట్ అయ్యారు, ఎవరు 4లో ఎలిమినేట్ అయ్యారు, ఎవరు 3లో ఎలిమినేట్ అయ్యారు అయితే మీకు చెప్పబోతున్నాను. సో 1 అండ్ 2 అయితే ఇంకా షూటింగ్ జరగలేదు, జరుగుతూ ఉంది. సో నేను మీకు చెప్పబోయే అప్డేట్స్ ఏంటంటే టాప్ 5లో అయితే సంజన గారు ఎలిమినేట్ అయ్యారు. అది మాత్రం జరిగింది. ఈమె ఎటువంటి డబ్బులు తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. సో మీరు ఆఫర్ చేశారో కూడా తెలియదు, ఐ డోంట్ నో దాట్. బట్ టాప్ 5లో అయితే సంజన గారు ఎలిమినేట్ అయ్యారు. ఇకపోతే షాకింగ్ ఏంటంటే ఇమాన్యుయల్ టాప్ 2లోనో 1లోనో లేకపోతే టాప్ 3లోనో ఉంటాడని మనం అందరం అనుకున్నాము. కాకపోతే ఈ రోజున ఇమాన్యుయల్ టాప్ 4లో బయటికి వెళ్ళిపోయాడు. వెరీ 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 బ్యాడ్ యాక్చువల్లీ. ఎందుకంటే మొదటి నుంచి కూడా అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేసింది, లేదు అంటే గేమ్స్ ఆడింది, మెచ్యూర్ చేయించింది కూడా ఇమాన్యుయలే. అన్ని విధాలుగా ఏ విధంగా చూసినా కూడా మెచ్యూర్ చేయించింది అయితే ఇమాన్యుయలే. సో హీస్ ఎ గుడ్ కంటెస్టెంట్. ప్రతిసారి కూడా గొడవలు జరిగినప్పుడు వెళ్ళి దాన్ని సాల్వ్ చేయాలని చూశాడు. సో ఇమాన్యుయల్ అయితే షాకింగ్. అంటే నేనైతే అట్లీస్ట్ టాప్ 2లోనో 3లోనో ఉంటాడని అనుకున్నాను. కాకపోతే ఈరోజు అయితే 4లో ఎలిమినేట్ అయ్యాడు. సో సంజన గారు ఫస్ట్ నుంచి కూడా రకరకాల దొంగతనాలు ఏదో ఒకటి కంటెంట్ క్రియేషన్ అయితే చేసింది. కాబట్టి ఆమె వచ్చేసి టాప్ 5లో ఎలిమినేట్ అయింది. ఈ రోజున టాప్ 5లో బయటకు వెళ్ళిపోయింది. ఇకపోతే టాప్ 4లో మంచి కంటెస్టెంట్, అన్ని విధాలుగా బెస్ట్ అనిపించుకున్న వ్యక్తి ఈ రోజున టాప్ 4లో అయితే ఎలిమినేట్ అయ్యాడు. దట్ ఈజ్ ఇమాన్యుయల్. సో ఇకపోతే టాప్ 3, ఎన్ని గెసెస్ గైస్? టాప్ 3లో డిమాండ్ పవన్ టాప్ 3లో అయితే ఎలిమినేట్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. సో డిమాండ్ పవన్ అయితే నాకు తెలిసి కొంచెం గ్రేటే. ఎందుకంటే నేను టాప్ 4లోనో 5లోనో ఎలిమినేట్ అవుతాను అనుకున్నాను డిమాండ్ పవన్. కాకపోతే టాప్ 3లో అయ్యాడు. సో హీ అచీవ్డ్ గుడ్ ర్యాంకింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ గుడ్ ర్యాంక్ అయితే అచీవ్ అయ్యాడు. ఇక్కడ గేమ్స్ అయితే బాగానే ఆడాడు డిమాండ్ పవన్. తర్వాత రీతుతోటి క్లోజ్గా ఉండి ఆ కంటెంట్ అనేది మనకి ఇచ్చాడు. సో అదర్ దాన్ దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ గై. సో టాప్ 3లో అయితే డిమాండ్ పవన్ ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తుంది. సో మరి ఈయన మనీ తీసుకున్నాడా లేదనేది అయితే క్లారిటీ లేదు, ఇంకా క్వశ్చన్ మార్కే, అది క్లారిటీ లేదు. సో ఇది టాప్ 3 ఎలిమినేషన్స్ నేను మీకు చెప్పాను 5లో. ఇకపోతే 1 and 2 అయితే కన్ఫామ్గా తనుజ ఆర్ కళ్యాణ్ ఆర్ తనుజ. సో ఇది 1 and 2 అయితే జరగబోతుంది. ఒక రన్నర్ ఒక విన్నర్ అవ్వబోతున్నారు. సో అది ఇంకా తెలియదు. అది ఎందుకంటే ఓటింగ్ అనేది కొన్ని ప్రైవేట్ ఓటింగ్స్లో కళ్యాణ్ లీడ్లో ఉంటే కొన్ని ఓటింగ్స్లో తనుజ లీడింగ్లో ఉంది. సో కాబట్టి వెరీ వెరీ క్లియర్ మార్జిన్ అయితే ఎవరికి లేదు. సో ఒరిజినల్ బిగ్ బాస్ దగ్గర ఏం డేటా ఉంది అనేది మాత్రం ఎవరికి తెలియదు. సో అది మనం కప్పు లిఫ్ట్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి సో తనుజ ఆర్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఈ రోజున సాయంత్రం కప్ అయితే లిఫ్ట్ చేయబోతున్నారు. సో ఒకళ్ళు సామాన్యులు, ఇంకొకళ్ళు సెలబ్రిటీ, అంటే ఆల్రెడీ సినీ వీల్లో సీరియల్స్లో ఉన్న ఒక వ్యక్తి. ఎవరు చేసినా సెన్సేషనలే. ఎందుకంటే ఒకవేళ కళ్యాణ్ లిఫ్ట్ చేస్తే ఒక సామాన్యుడు, ఒక జవాను ఫస్ట్ టైము పెద్ద పిఆర్ లేకుండా అది లేకుండా ఇది లేకుండా వచ్చి అది కప్పు లిఫ్ట్ చేసినటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిన వాడు అవుతాడు. అదే తనుజ లిఫ్ట్ చేస్తే గిన ఫస్ట్ టైము ఒక మహిళ కంటెస్టెంట్ ఓటీటీలో అయితే అయింది ఇంతకుముందు బిందు మాధవి, అది పక్కన పెట్టేస్తే ఒక మహిళా కంటెస్టెంట్ తెలుగు బిగ్ బాస్లో ఒక అదరగొట్టి మామూలు అంటే డైరెక్ట్ టీవీలో టెలికాస్ట్ అయినటువంటి బిగ్ బాస్ చరిత్రలో ఒక మహిళా కంటెస్టెంట్ అయితే గెలవబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇద్దరులో ఎవరు గెలిచినా కూడా సెన్సేషనే గైస్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ బోత్. వీ విల్ వెయిట్ till another 1 or 2 hours, then we can get the updates. So this is the first video, like wait for the second video today. Thank you guys, thank you. Keep watch our videos, subscribe and share max. Thank you.